హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు లైఫ్ స్టైల్స్. ఈరోజు మనం సొరకాయ గారెలు తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక సొరకాయను తీసుకొని దాన్ని పీలర్ సహాయంతో దాని పైన ఉన్న స్కిన్ అంతా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక పక్కన ఉంచేయాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక చిన్న అల్లం ముక్క వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్న సొరకాయ మిశ్రమం ఉంది కదా, అందులో 2 టీ స్పూన్స్ నువ్వులు, మళ్ళీ ఒక చిన్న వెల్లుల్లి తీసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని దాన్ని కూడా కచ్చపచ్చగా దంపేసుకొని దాన్ని కూడా సొరకాయ గుజ్జులో వేసేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, చిన్నగా తురుముకున్న కరివేపాకు, మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ధనియాల పేస్ట్, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల ముందు నానబెట్టిన పచ్చిశనగపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా కలిసేలాగా ఒక గరిటె సహాయంతో బాగా మిక్స్ చేయాలండి. ఆ కారం, మనం వేసిన కారం, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లో బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదండి. ఆ గుజ్జుకి ఎంతైతే కరెక్ట్గా సెట్ అవుతుందో అది చూసుకుంటూ కలుపుకోవాలి. అలా గరిటెతో కలుపుకుంటూ, నేనైతే గరిటెతో అంత కంఫర్టబుల్గా కలపడానికి రాలేదండి, సో నేను హ్యాండ్తో మిక్స్ చేసేసాను. అలా మిక్స్ చేసుకున్నాక చిన్న ముద్దల్లాగా వచ్చేలాగా పిండిని మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న పిండిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. మరి ఎక్కువ పెట్టకూడదు, ఎక్కువ పెడితే మాడిపోతుంది, తక్కువ పెట్టారనుకోండి ఆయిల్ బాగా పీల్చేస్తుంది అన్నమాట. సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. తర్వాత ఒక చిన్న కవర్ తీసుకొని ఆ పిండిని చిన్న ముద్దలుగా చేసుకుంటూ కొంచెం చేతిని తడుపుకుంటూ వాటర్తో చిన్న గారెలాగా చేసుకొని ఆయిల్లో వేసేయాలి. ఆయిల్లో వేసాక ఫస్ట్ కలపకూడదు, కాసేపు ఫ్రై అవ్వనివ్వాలండి. వెంటనే కలిపారనుకోండి విరిగిపోతాయి. నాది అలాగే అయింది చూడండి. సో మీరు అలా మిస్టేక్ చేయకండి. సో అది వేసాక ఒక 2-3 సెకండ్స్ తర్వాత తిప్పేసేయాలి. అలా తిప్పేసుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇందులో చూపిస్తున్నాను ఎలా రావాలంటే ఈ కలర్లో రావాలండి. ఈ కలర్లో వచ్చాక వాటిని టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. అలా కాల్చాక ఈ కలర్లో రావాలండి గారెలు. ఇలా వచ్చాక ఒక బౌల్లో తీసేసుకోండి. అలా ఒక్కొక్కటి అన్నీ అలాగే చేసేసుకోవాలి గారెలన్నీ. అలా చేసుకున్న తర్వాత అలా తింటుంటే అన్నీ అయిపోయాక వేడిగా తింటే ఉంటుందండి, అస్సలు జీవితంలో మర్చిపోరండి. టేస్ట్ అంత సూపర్గా ఉంటాయి. మీరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా స్నాక్స్ చేసి పెట్టొచ్చండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.